ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారమ్మా. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడను. కుటుంబ సమస్యలు, భార్యాభర్త సమస్యలు, ప్రేమించుకున్న వారు దూరం అవ్వట, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఎటువంటి సమస్యకైనా సరే 100% 100% గ్యారెంటీతో చేయబడను. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నెంబర్ 8008366716. అది ఎవరు, ఎప్పుడు వస్తారో వెంటనే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు నీ కోసం ఒక వార్త తీసుకువచ్చానమ్మా. ఎన్నో రోజులుగా కష్టపడుతూ ఉన్నావు కదా, అలాగే నీ మనసును కూడా కష్టపెట్టుకుంటూ ఉన్నావు బిడ్డ. ఎందుకు బాబా నాకు ఇన్ని కష్టాలని, ఎందుకు ఇంత కష్టాన్ని మిగిల్చావని అనుకుంటున్నావు కదా తల్లి. నీకు ఒక వరాన్ని ఇస్తున్నానమ్మా. ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో, ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వాళ్ళు నీతో చేరబోతున్నారు తల్లి. మరి ఎప్పుడు వస్తారో, ఏ రోజు వస్తారని తెలిస్తే నీ ఆనందానికి అవధులే ఉండవు. జీవితంలో ఒక వ్యక్తిని బాగా ఇష్టపడ్డావో, జీవితమే ఆ వ్యక్తిని నమ్ముకుని ఆశపడ్డావో, నా జీవితం దూరమైందని విపరీతంగా బాధపడ్డావో, నిద్ర తిండి లేక నీ ఎదురు చూపులు నాకు తెలుసు తల్లి. నీ తండ్రి అయిన నాకు అన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను. నీ జీవితంలో సంతోషంగా జరగవలసిన విషయాలు నీకు బాధ కలిగిస్తున్నాయి. నిన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు నీకు పూర్తిగా నీ గురించి అర్థమయ్యేలా చేస్తానమ్మా. ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుంది. అది ఎప్పుడంటే, నువ్వు నన్ను ప్రీతికరంగా పూజించే గురువారం రోజున ఆ రోజు వస్తుంది. అప్పుడు నా బాబా నా కోసం అంటే బాబా కోసం చేశాను, బాబా నా కోసం ఇది చేశారని అర్థం చేసుకుంటావమ్మా. నా జీవితం అంతే అని సరిపెట్టుకున్నప్పుడు నీకు తోడుగా నీకు ఇష్టమైన వ్యక్తిని పంపిస్తాను. నీకు వచ్చినటువంటి కష్టం నుంచి, కన్నీరు నుంచి నీ కంట తడి రానివ్వకుండా చేస్తాను తల్లి. ఆనంద కన్నీరు మాత్రమే వచ్చేలా చేస్తాను. నీకు ఆనందం కలిగించడానికి బాధని ఇచ్చావా బాబని అడిగి అనుకోవద్దు. ఎవరు ఉన్నా లేకున్నా సరే నీ సాయి బంధం నీతోనే ఉంటుందమ్మా. ఎవరు నిన్ను వదిలినా సరే నేను మాత్రం నీ సాయిని ఎప్పుడు కూడా చెయ్యి వదలను. ఈ విషయం నీకు పలుమార్లు చెప్పాను. నాకు నమ్మకం రావాలని బాబా చెప్పేది నిజమని నువ్వు నమ్మాలి బిడ్డ. ఒక్క విషయం గుర్తుంచుకో, నీకున్నటువంటి కోరికలు తప్పకుండా తీరుస్తాను. బాబాని నా దగ్గరికి వచ్చిన వారిని పొట్టి చేతులతో ఎప్పుడు కూడా పంపను. కాబట్టి నీకు వచ్చిన కోరిన బంధం అనేది నీకు ఇష్టమైన బంధాన్ని అతి త్వరలోనే కలుపుతాను. ఈ వాక్కు నమ్ము. హెచ్చరికగా కొన్ని సంకేతాలు కూడా పంపిస్తానమ్మా. ఎప్పుడు కూడా ఓపికను వదలవద్దు. కొన్ని విషయాలు ఓపికతో ఓర్చుకోవాలి తల్లి. నీ కోపమే నీ బంధాన్ని, నీ వాళ్ళని నీ నుంచి దూరం చేస్తుంది. ఆ పరిస్థితి నీకు తీసుకురావద్దు. నీ బంధం ఎందుకు దూరమైంది, నా వల్ల ఎందుకు దూరం అవుతున్నారు, నాకు ఎందుకు దగ్గర కాలేదని ఆలోచించు. అప్పుడు నీ బంధాన్ని నువ్వు కాపాడుకోగలం. ఏం చేస్తే కాపాడుకోగలమని ఆలోచన నీకు వస్తుందో అప్పుడు అంతా కూడా నీకు అర్థమవుతుందమ్మా. నీకు నచ్చిన బంధాన్ని కోపంతో దూరం చేసుకోవద్దు. నీ బాధను నువ్వు భరించలేవు బిడ్డ. ఆ సంగతి కూడా నాకు తెలుసు. అందుకని నిదానంగా, నెమ్మదిగా ఉండు తల్లి. నీకైన వ్యక్తి, నీకు ఇష్టమైన వ్యక్తిని చేరుతారో వాళ్ళతో అనుకూలంగా ఉండు. వాళ్ళను బాధించి నువ్వు బాధపడకు తల్లి. ఓపిగ్గా ఆలోచించు. బంధానికి విలువనిచ్చి అనుకూలంగా అనుసరించుకో. అన్ని బంధాలు, స్నేహితులు అంటే నీకు దగ్గరగానే ఉంటారు. వాళ్ళు అలా అన్నారో, వీళ్ళు అలా అన్నారని చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకోవద్దమ్మా. నీ బాబా చెప్పిన మాటని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. నీకు నచ్చిన బంధం నిన్ను చేరుతుంది. నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత తల్లి. నీకు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను. నా బాబా నాకు తోడుగా ఉన్న నమ్మకంతో ఉండు. ఆ నమ్మకాన్ని నిన్ను ఎప్పుడు కూడా వమ్ము చేయను తల్లి. అర్థమైంది కదమ్మా. జాగ్రత్తగా మసులుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశాన్ని మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.